The Greek word ecclesia, which is translated in English church, మనం చూసినట్లయితే గ్రీక్ వర్డ్ ఎక్లీషియా అని ఉంటుంది. అదేంటంటే సంఘము అని తర్జుమా చేయబడింది. the meaning is called out or separated. దాని అర్థం ఏంటంటే ప్రత్యేకపరచబడిన వారు, పిలువబడిన వారు అని. In Genesis we see that in first chapter 4th word that God separated light from the darkness. ఆదికాండం 1:4లో మనం చూసినట్లయితే దేవుడు చీకటిని వెలుగు నుండి వేరుపరిచాడు. And when God is building his church, he does the separation work. దేవుడు తన సంఘాన్ని కడుతున్నప్పుడు తాను ఈ వేరుపరిచే పనిని చేస్తూ ఉంటాడు. Because God is light. ఎందుకంటే దేవుడు వెలుగై ఉన్నాడు. And in him there is no darkness at all. ఆయనలో ఏమాత్రము చీకటి లేదు. What God tried to separate, we should never try to mix. దేవుడు దేన్నైతే వేరుపరుస్తున్నాడో దాన్ని మనం జతపరచకూడదు. Because God never mixed light with darkness. ఎందుకంటే దేవుడు ఎప్పుడు వెలుగుని చీకటిని కలిపి ఉంచడు. Sometimes you may think this is humility and try to mix, it can turn to Babylon. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే ఆ రెండింటిని విడదీస్తే ఏమవుతుందో, అది కలిసి ఉంటే ఉండనివ్వలే అని ఏదో దీనత్వం అనుకుంటాం, కానీ చివరికి అది బబులోన్ అవుతుంది. Sometimes doing like that with our human way, it looks very great. మనం మానవ పరంగా చూసినట్లయితే ఏదో మంచిగా చేసినట్టు కనపడుతుంది. But Jerusalem is set apart. కానీ యెరూషలేము అనేది ప్రత్యేకపరచబడిన పట్టణము. It is holy. అది ఎంతో పరిశుద్ధమైంది. And it is pure. అది పవిత్రమైంది. There cannot be sin in that. అందులో పాపం ఉండటానికి వీల్లేదు. We can say like this, two groups. ఈ విధంగా మనం చెప్పొచ్చు, రెండు గుంపులకు సంబంధించి Two kinds of people. రెండు రకాల ప్రజల గురించి మనం మాట్లాడొచ్చు. The Lord is standing here. ఒకవేళ ప్రభు ఇక్కడ నిలబడి ఉన్నట్లయితే He can clearly see. ఆయన స్పష్టంగా చూడగలడు. And there is a separation. అక్కడ ప్రత్యేకపరచబట్టం అనేది ఉంటుంది. Like the wheat is separated from the chaff. గోధుమలో పొట్టు నుంచి వేరుపరచబడినట్లుగా There can be people who start from God to God through God. ఒకవేళ దేవుని కోసం, దేవుని వలన, దేవుని ద్వారా జరిగించవచ్చు. It may be all be happening inside. లోపల అదే జరుగుతుంది. But there may be other kind of people who say from man to man for the glory of man. వేరొక విధంగా మనం వేరొక గుంపులో మనం చూసినట్లయితే మనిషి కోసం, మనిషి ద్వారా, మనిషి గురించే జరుగుతుంది. And maybe one side they may be thinking I will do it my way. ఇంకో విధంగా చూసినట్లయితే నా చిత్తానుసారంగా నేను చేయటం. And other group may be the Lord's way alone, not my way. ఇంకొక గుంపును చూసినట్లయితే ప్రభు యొక్క విధానంలో చేయటం, నా విధానంలో కాదు. Only the Lord's will. I will do only what the Lord wills in that way. ప్రభు యొక్క చిత్తం మాత్రమే నేను చేస్తాను. Maybe other kind, I want you to do my will. వేరొక గుంపు మనం చూసినట్లయితే నా చిత్తాన్ని మేము చేస్తామని చెప్తారు. Maybe one group, they are having a godly sorrow. ఒక గుంపులో మనం చూసినట్లయితే దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని వాళ్ళు కలిగి ఉండొచ్చు. Godly sorrow for them to be overcomers. జయించు వారిగా ఉండటానికి దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని వాళ్ళు కలిగి ఉండొచ్చు. Other side we can see the people with the worldly sorrow. లోకానుసారమైన దుఃఖాన్ని కూడా కలిగిన వాళ్ళు ఉంటారు. Comparing with others, discontentment. వేరే వాళ్ళతో పోల్చుకోవటం, సంతృప్తి చెందకుండా ఉండటం. And one side one group may be contributing to the building of body of Christ. ఒక గుంపుని మనం చూసినట్లయితే క్రీస్తు యొక్క శరీరాన్ని వాళ్ళు కడుతూ ఉండొచ్చు. Other group, it may be like a infection which brings loss to the body of Christ. ఇంకొక గుంపుని మనం చూసినట్లయితే క్రీస్తు యొక్క శరీరాన్ని గాయపరచొచ్చు. Or one group may be loving the traditions of man. They want to bring the traditions of man into the church. ఒక గుంపుని మనం చూసినట్లయితే మనుషుల పారంపర్య ఆచారాలను వాళ్ళు సంఘంలోనికి తీసుకొని రావచ్చు. And one group of people, they wanted to overcome and stand against the tradition of man. ఇంకొక గుంపుని మనం చూసినట్లయితే మనుషుల ఆచారాలను కూలద్రోసి దేవుని యొక్క వాక్యానుసారంగా వాళ్ళు నిర్మించవచ్చు. Maybe they sitting in this church and claim they are believers. ఈ సంఘంలో మనం కూర్చొని విశ్వాసులంగా చెప్పుకుంటున్నాం. But the Lord can see who is a believer, who is an unbeliever. కానీ విశ్వాసి ఎవరు, అవిశ్వాసి ఎవరు అని మనం స్పష్టంగా చూడొచ్చు. And the Lord sees who is a born again person, తిరిగి జన్మించిన వ్యక్తి ఎవరు, who is not a born again person, తిరిగి జన్మించిన వ్యక్తి ఎవరు, who is not desiring to be born again person. అసలు తిరిగి జన్మించాలని అనుకోని వ్యక్తి ఎవరు. We cannot see many things. అనేక విషయాలు మనం చూడలేము. And the Lord can see who is an half-hearted person.
ఇక్కడ అర్ధ హృదయంతో నన్ను వెంబడిస్తున్న వాళ్ళు ఎవరు అని దేవుడు చూడొచ్చు. And who is a wholehearted person? పూర్ణ హృదయంతో ప్రభువుని సేవిస్తున్న వాళ్ళు ఎవరని చూడొచ్చు. And who is a person who is wanted to compromise? ఎవరు రాజీ పడటానికి ఇష్టపడుతున్నారు? Who is a person who don't want to be compromised? ఎవరు రాజీ పడటానికి ఇష్టపడటం లేదు. We see these all are separated. ఇవన్నీ కూడా వేరు చేయబడిన విషయాలుగా ఉన్నాయి. We try to mix everything and we try to show this is true humility. That may be false. మనం అన్ని కలిపేసి అదే దీనత్వం అని చెప్తూ ఉంటాం, కానీ అది తప్పుడు దీనత్వం. But the Lord can see everything very clearly. కానీ ప్రభు ప్రతిదాన్ని స్పష్టంగా చూడగలడు. That is the reason we should never give, if any unbelievers come, not person who is not born again come, we should never give an impression that brother you are also a part of this body of Christ. కాబట్టి ఒక అవిశ్వాసి వచ్చినప్పుడు, లేకపోతే ఒక తిరిగి జన్మించిన వ్యక్తి వచ్చినప్పుడు ఈ క్రీస్తు శరీరంలో నువ్వు భాగమని మనం చెప్పకూడదు. When we try to give that, he will never repent. ఒకవేళ మనం అలా చెప్తూ ఉన్నట్లయితే అతడు ఎప్పటికీ మారు మనసు పొందడు. And that person can never truly come to salvation. నిజమైన రక్షణలోనికి అతడు ప్రవేశించలేడు. Because speaking the truth with love. ఎందుకంటే సత్యముతో, ప్రేమతో సత్యాన్ని చెప్పాలి. Because Jesus is the husband. యేసుక్రీస్తు ప్రభు ఒక భర్తగా ఉన్నాడు. And we are engaged to him. ఎందుకంటే ఆయన మనం ఎంగేజ్ చేయబడ్డాం. And there is no diplomatic way of speaking. కాబట్టి ఏదో అటు ఇటు కాకుండా చెప్పటం అనేది లేదు. See, you get engaged to a person. You get engaged to a person. ఒక వ్యక్తితో మనకి ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు you wanted that person to totally be committed to you. నీకు సంపూర్ణంగా లోబడి ఉండాలని మనం అనుకుంటాం. You wanted that person totally for you. నీ గురించే ఆ వ్యక్తి ఉండాలని అనుకుంటాం. The same way, అదే విధంగా the Lord wanted us to be committed to him. ఆ ప్రభువు కూడా ఆయనకి చెందిన వాళ్ళంగా మనం ఉండాలని ఆయన అనుకుంటున్నాడు. And that is his longing, jealous desire for us. మన గురించి ఆయన దేవాసక్తితో ఆ విధంగా ఆలోచిస్తూ ఉన్నాడు. That is the reason he never wanted us to be half-hearted. మనం అర్ధ హృదయంతో ఆయన వెంబడించాలని దేవుడు కోరుకోవట్లేదు. He is longing you come to this other side, the wholeheartedness. సంపూర్ణమైన పూర్ణ హృదయంతో నన్ను వెంబడించేవారుగా మీరు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. In the house of God, what is that very important thing? దేవుని యొక్క ఇంటిలో అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటి? In the temple of God, what was the very important thing? దేవుని యొక్క ఆలయంలో అతి ప్రాముఖ్యమైన విషయాలు ఏంటి? The very important in the temple, above the ark, is the presence of God. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మందసంలో మనం చూసినట్లయితే అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుని యొక్క సన్నిధి. Today very important in the church is God's presence dwelling with us. కాబట్టి సంఘంలో కూడా ఉండాల్సిన అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుని యొక్క సన్నిధి, దేవుడు మనతో ఉండటం. If God is not there in our midst, మన మధ్య దేవుడే లేకపోతే, if we all activities, కేవలం ఏదో కొన్ని పనులు మాత్రమే చేస్తూ ఉన్నట్లయితే, or maybe ministry or many this that, then it is all a dead work. లేదా ఆ పరిచర్య, ఇంకో పరిచర్య, ఇంకో పని చేస్తున్నట్లయితే కేవలం మృతమైనవి. Because the new covenant promises that we have to enter into rest. క్రొత్త నిబంధన యొక్క వాగ్దానం ఏంటంటే మనం విశ్రాంతిలో ప్రవేశించవలసిన వారమై ఉన్నాం. The Israelites, they promise is to enter into Canaan, the promised land. ఇశ్రాయేలుకి ఇవ్వబడిన వాగ్దానం ఏంటంటే వాళ్ళు కనాను దేశంలోనికి ప్రవేశించాలి. Our promise is that we enter into the rest in the Lord. కాబట్టి ఈ రోజు మన వాగ్దానం ఏంటంటే ప్రభువునందు విశ్రాంతిలోనికి మనం ప్రవేశించాలి. And only when we walk with the Lord, then only we can enter into that rest. మనం కేవలం ప్రభువుతో నడుస్తున్నప్పుడు మాత్రమే ఆ విశ్రాంతిలోనికి మనం ప్రవేశించగలం. When Moses was speaking, the Lord said, "My presence shall go with thee, and I will give you rest." ఆ మోషేతో కూడా ప్రభు అదే అంటున్నాడు, నా సన్నిధి మీతో వస్తుంది, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని. See God's promise with a condition in 2 Corinthians. 2 కొరింథీలో మనం చూసినట్లయితే ఒక షరతుతో కూడి ఉన్నది. 2 Corinthians 6 chapter. 2 కొరింథీ 6. Here 16th words it says. 16వ వచనం. The middle part I am reading. మధ్యలో మాటను మనం చూస్తున్నాం. It says, "I will dwell in them and walk in them, and I will be their God, and they shall be my people." నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడున యందును, వారు నా ప్రజల యందురు. This is what the longing God have towards his people. కాబట్టి దేవుడు తన ప్రజల పట్ల ఇటువంటి కోరికను కలిగి ఉన్నాడు. It is not for individual. I will dwell in them. ఇది వ్యక్తిగతంగా చెప్పింది కాదు, వారి మధ్య నేను ఉంటాను అని దేవుడు చెప్తున్నాడు. And he says, "I will walk in them." వారి మధ్యలో నేను నడుస్తాను అని చెప్తున్నాడు. And I will be their God. నేను వారి దేవుడినై ఉంటాను. And they shall be my people. వారు నా ప్రజలై ఉంటారు. But how the engaged person, husband,
wants his wife, the person who got engaged, to be totally committed. The Lord wanted a commitment from us. ఒక ఎంగేజ్మెంట్ అయిన తర్వాత భర్త భార్య నుండి ఏమైతే సంపూర్ణంగా కోరుకుంటాడో దేవుడు కూడా తన ప్రజల నుండి అదే కోరుకుంటూ ఉన్నాడు. When the Lord says, "Come out, be separate," వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి. that is the reason I showed you that the separation, the Lord wants that separation. ఇక్కడ ప్రత్యేకంగా ఉండటం అనేది ఉంది. ప్రభు అదే కోరుకుంటున్నాడు. Because the Lord wanted us to be totally for Him. ఎందుకంటే మనము సమస్తము కూడా ఆయనకే చెందిన వారమై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. And it says, "Be separate. మీరు ప్రత్యేకంగా ఉండుడి. Touch not the unclean thing. అపవిత్రమైన దాన్ని ముట్టకుడి. I will receive you." నేను మిమ్మల్ని చేర్చుకుంటాను. And He says, "I will be a father to you, మీకు తండ్రినయ్యందును, and you shall be my sons and daughters," మీరు నాకు కుమారులను కుమార్తెలనయ్యుందురని said the Lord Almighty. సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. And it is the Holy Spirit, the Spirit of truth, who will show us the areas where we need to be separate. ఇక్కడ సత్యస్వరూపియగు పరిశుద్ధాత్ముడు మనం ఏ ఏ విషయాల్లో ప్రత్యేకపరచబడాలో చూపిస్తూ ఉంటాడు. It is every day-to-day life. అనుదిన జీవితంలో. But the Lord shows clearly, కానీ ప్రభు ఇక్కడ స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. "Be separate from this. మీరు ప్రత్యేకంగా బయలువెళ్ళుడి. You come out from this. వారి మధ్య నుండి మీరు బయటికి రండి. You don't be a part of this thing." కాబట్టి దాని విషయంలో మీరు పాలిభాగస్తులు కావద్దు. That is the reason we see that in 14th verse it says, "Do not be equally or unequally yoked with unbelievers." 14 వచనం మనం చూస్తాము. 6:14 మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. "For what fellowship hath righteousness with unrighteousness? నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? And what communion hath light with darkness? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? How we can mix Christ and Belial together? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? Christ and Belial, they can never be one. కాబట్టి క్రీస్తు బెలియాలు ఎప్పుడు ఒకరు కాలేరు. And a believer and unbeliever, they cannot be one. ఒక విశ్వాసి అవిశ్వాసి ఎప్పుడు ఒకటి కాలేరు. But many times with our human humility and we try to mix everything. కానీ మనం మానవ పరమైన విధానంలో ఆలోచించి అన్ని కలిపేయటానికి ప్రయత్నిస్తూ ఉంటాం. And we lost that separation. కాబట్టి ఆ ప్రత్యేకపరచబట్టం అనే దాన్ని కోల్పోతాం. But the word of the Lord is very clear. కానీ దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా వివరిస్తుంది. Even for the believers, let not the believer get married to an unbeliever. విశ్వాసుల విషయంలో కూడా ఒక అవిశ్వాసుని వివాహం ఆడకూడదు. The ox and the donkey, they cannot flow together. కాబట్టి గాడిద ఎద్దు కలిపి దున్నలేవు. It's not that not having fellowship means we are out of this world. It's not like that. అంటే ఇప్పుడు సహవాసం ఉండొద్దని మనం ఈ లోకంలోంచి వెళ్ళిపోవాలని కాదు. We go to the work and work in the midst of unbelievers. మనం పని చేసుకోవటానికి వెళ్తాము, అవిశ్వాసుల మధ్య పని చేస్తూ ఉంటాం. But we are not that part of that system. కానీ ఆ సిస్టంలో మనం పాలిభాగస్తులం కాము. We cannot joke like they joke. అంటే వాళ్ళు జోక్స్ వేసినట్టు మనం జోక్స్ వేయలేము. We cannot be loose like they are loose. They lose in many areas. కాబట్టి అనేక విషయాల్లో వాళ్ళు ఎంతో తేలిగ్గా సులువుగా ఉంటారు, మనం ఆ విధంగా ఉండలేము. But there is a separation. ఒక ప్రత్యేకత అనేది ఉండాలి. Always the Lord reminds, "You are set apart. You are engaged to me." ప్రభు ఎప్పుడు మనకు జ్ఞాపకం చేసుకుంటాడు, నువ్వు ప్రత్యేకపరచబడిన వాడు, నీకు నాకు ఎంగేజ్మెంట్ అయిందని. We have a different value system. మన విలువలు వేరుగా ఉంటాయి. Our priorities are different. మన ప్రాధాన్యతలు వేరుగా ఉంటాయి. The believer wanted to do everything in a righteous way. ఒక విశ్వాసి సమస్తము కూడా నీతిగా జరిగించాలనుకుంటాడు. He don't wanted to cheat or lie, or he wanted to be honest in everything. అబద్ధం చెప్పటమో మోసం చేయటమో కాకుండా సమస్త విషయాలు యథార్థంగా ఉంటాడు. We see a believer will not be a partner with unbeliever in any business alliances. విశ్వాసి అవిశ్వాసతో కూడా ఎటువంటి వ్యాపార లావాదేవీలు చేయకూడదు. That is very clear. ఎంత స్పష్టంగా రాయబడింది. Because God's word it makes very clear. దేవుని యొక్క వాక్యం ఎంత స్పష్టంగా ఉంది. And a believer and an unbeliever, they cannot have partner and there cannot be any unrighteousness. కాబట్టి ఒక అవిశ్వాసతో కలిపి ఏది అవినీతి సంబంధమైన పనులు చేయకూడదు. There is a separation. ఒక ప్రత్యేకత అనేది ఉండాలి. Even the children are called to live a separated, set apart life. పిల్లలు కూడా అలా ప్రత్యేకపరచబడిన జీవితం జీవించాలి. We see the children in this world, there is disrespect, criticizing the teachers. ఈ లోకంలో మనం చూసినట్లయితే పిల్లలు గౌరవం ఇవ్వరు, లేకపోతే టీచర్లని వాళ్ళు వెక్కిరిస్తుంటారు. But it's not like that with the believers' children. కానీ విశ్వాసుల పిల్లలు ఆ విధంగా ఉండకూడదు. The believers' children, they are called to respect and humble the teachers. కాబట్టి వాళ్ళు గౌరవించాలి, టీచర్స్ని గౌరవించాలి, నేర్పించాలి. And we see the separation.
the believers' children, they respect the older people. ఆ విశ్వాసుల యొక్క పిల్లలు పెద్దవాళ్ళని గౌరవించాలి. And even they help the older people at home. ఇంట్లో పెద్దవాళ్ళకి సహాయం చేయాలి. That is what living like Jesus. యేసు ప్రభువులా జీవించడం అంటే అది. This is the areas where really we need grace and our children need grace. ఈ విషయాల్లో మన కృప కావాలి, మన పిల్లలకు కూడా కృప కావాలి. And really these children being obedient is the greatest blessing. కాబట్టి విధేయత చూపించే పిల్లలు ఉండటం అనేది ఎంతో ఆశీర్వాదకరం. And really if God wanted to dwell, I had to be separate. I cannot be a part. Our children also cannot copy those things and can bring to our homes. మన పిల్లలు కూడా వేరే వాళ్ళ దగ్గర చూసి మన ఇంట్లోకి తీసుకొని రాకూడదు. And the Lord wants us to be separate and have a set apart life. మనం ప్రత్యేకపరచబడిన జీవితం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. That is our calling. అదే మన పిలుపై ఉంది. And you see that in 7th chapter 1st words. 7:1 మనం చూస్తే, having therefore these promises, dearly beloved, let us cleanse ourselves from all the filthiness of flesh, spirit, perfecting holiness in the fear of God. ప్రియులారా, మనకి ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మను కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందాము. Here we have a promise that God will dwell with us. దేవుడు మనతో ఉంటాడు అనే వాగ్దానం ఉంది ఇక్కడ. And God will walk with us. దేవుడు మనతో నడుస్తాడు అనే వాగ్దానం ఉంది. But even our part is there. కానీ ఇక్కడ మనం చేయాల్సింది కూడా ఉంది. Cleansing ourselves. మనల్ని మనం కల్మషం నుండి కడుక్కోవాలి. From all the filthiness of the flesh. శరీర సంబంధమైన కల్మషం నుండి, all corrupt communication, మన చెడు మాటలు, or hatred or jealousy and unforgiving spirit, ద్వేషం, అసూయ, క్షమించలేనితనం. It's a continual thing. Every day we do it, practice it. నిరంతరం మనం అభ్యాసం చేయవలసిన ప్రక్రియ ఇది. It does not end. Okay, last month I did this. No, we need the help of the Lord to continue it. పోయిన నెల అయిపోయింది కదా ఇంకా అని అంటానికి లేదు. ఎందుకంటే నిరంతరం జరుగుతూ ఉండాలి ఇది. And separate from the filthiness of the cleansing from the filthiness of the spirit. కాబట్టి ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకోవాలి. There are so many thoughts that is there in the world. We cannot give ourselves to these thoughts. ఈ లోకంలో మనం చూసినట్లయితే అనేక విధాలైన తలంపులు ఉంటాయి. వాటన్నిటికీ మనం చోటు ఇవ్వకూడదు. Defilement of mind. మన మనస్సుని అది కల్మషం చేసుకోకూడదు. The motives why I do this. నేను ఎందుకు చేస్తున్నాననే మన ఉద్దేశాలను పరిశీలించుకోవాలి. Maybe I'm thinking I'm doing, what is the motive behind that? నేను ఏదైనా చేయొచ్చు ఇక్కడ, కానీ ఎందుకు చేస్తున్నాను? Many things are not visible, but what is that motive I'm doing it? అటు కొన్ని విషయాలు మనకు కనపడతాయి, కొన్ని కనపడవు. దాని వెనక ఉన్న ఉద్దేశాలు ఏంటి? But Lord wanted us to cleanse ourselves so that the Lord can dwell in ఆ our midst. విధంగా మనల్ని మనం పవిత్రపరచుకున్నట్లయితే దేవుడు మన మధ్య నివసిస్తాడని వాగ్దానం చేస్తున్నాడు. Because of calling, He had chosen us so that we can be holy and without blame before Him in love. ఎందుకంటే ఆయన ఏర్పరచుకున్నాడు, మనల్ని పిలిచాడు. ఆయన ఎదుట నిర్దోషులుగా నిష్కలంకులుగా మనం నిలబడాలని. And God's word is like a water for us. దేవుని యొక్క వాక్యమే మనకు నీటి వలె ఉంది. Every day we need this water to sanctify us and cleanse us. మనల్ని మనం కడుక్కోవటానికి ప్రతిరోజు ఈ నీరు అవసరం. And the Lord wants a glorious church. దేవుడు మహిమగల సంఘాన్ని కోరుకుంటున్నాడు. Not having any blot, spot or wrinkle. కాబట్టి ఎటువంటి ముడత అయినా కళంకమైనో లేకుండా, That should be without any blemish. ఎటువంటి డాగు లేకుండా. For that reason Christ gave Himself. అందుబట్టే క్రీస్తు తను అర్పించుకున్నాడు. What is the greatest blessing this new year we can have? ఈ క్రొత్త సంవత్సరంలో మనం కలిగి ఉండే గొప్ప ఆశీర్వాదం ఏంటి? The God dwelling with us and walking with us. దేవుడు మన మధ్య నివసిస్తాడు, మనతో నడుస్తాడు. Can we not really set apart and really give ourselves to Him once again? నిజంగా మనల్ని మనం ప్రత్యేకపరచుకొని మన సమస్తము ఆయనకి ఇద్దామా? Let us really ask the Lord, Lord, I want it to be set apart. ఓ ప్రభువా, నన్ను నేను ప్రత్యేకపరచుకోవాలనుకుంటున్నాను. I don't want it to be that 50-50, Lord, mixing, trying to be here and there. ఓ ప్రభువా, నేను సగం సగం అక్కడ సగం ఇక్కడ సగం ఉండాలనుకోవట్లేదు ప్రభువా. Lord, help me for that. దాని విషయంలో సహాయం చేయండి. Lord will really help us. ప్రభు నిజంగా మనకు సహాయం చేస్తాడు. The Lord wanted to dwell with us and walk with us. ఎందుకంటే ప్రభు మన మధ్య నివసించాలని, మనతో సంచరించాలని ఆయన కోరుకుంటున్నాడు. More than we are longing, He is longing to be with us. ఆయన మనతో ఉండాలని మనం కోరుకునే దానికంటే కూడా మనతో ఆయన ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. But I have to make a place in my life and in my home. కానీ నా జీవితంలో, నా ఇంట్లో ఆ స్థలాన్ని, వెసులుబాటుని నేను ఇవ్వాలి ప్రభువుకి. And you have to do it same thing in your personal life and in your home. నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబంలో ఆ చోటు నువ్వు ఇవ్వాలి దేవునికి. And it is we who make a place for the Lord to come and dwell
in our midst and Devudu- walk in our midst. దేవుడు మన మధ్య వచ్చి నివసించి సంచరించినట్లుగా ఆ స్థలాన్ని మనమే ఏర్పాటు చేయాలి. Let us really give that place to the Lord. నిజముగా దేవునికి ప్రభువుకి మనం అటువంటి స్థలాన్ని ఇద్దాం. Then we can really see the Lord working and pouring out His Spirit, and where we can come out and say, yes, the Lord has baptized me with the Holy Spirit and with fire. ఆ విధంగా మనం ఉన్నట్లయితే దేవుని యొక్క పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాడు. అప్పుడు మనం ఈ విధంగా చెప్పొచ్చు, నేను పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందాను, ఆయన యొక్క ఆత్మను నేను పొందాను. And more than we are longing to be filled with the Spirit, the Lord is longing to come and dwell with us. పరిశుద్ధాత్మతో మనం నింపబడాలని మనకు కోరిక కంటే దేవుడు మనకు అనుగ్రహించాలనే కోరిక ఎంతో ఎక్కువ కలిగి ఉంటాడు. And wherever our lives are cleansed by the blood of Christ, that the Holy Spirit can come and dwell and take His place and take His ruling. క్రీస్తు యొక్క రక్తము ఎక్కడైతే మన హృదయాన్ని కడిగి పవిత్రపరుస్తుందో అక్కడ పరిశుద్ధాత్ముడు వచ్చి నివసిస్తాడు, ఆయన పరిపాలిస్తాడు. Let the Lord really rule our lives, and let His kingdom be established in our lives, and let every other kingdom be dismantled. ప్రభు నిజంగా మనలోనికి వచ్చి పరిపాలన చేయనిద్దాము, ఆయన యొక్క రాజ్యాన్ని ఏర్పాటు చేయనిద్దాము, మిగిలిన రాజ్యాలన్నీ కూలిపోవాలని మనం కోరుకుందాం. When Christ's kingdom comes in and dwells in us, every kingdom will be dismantled. క్రీస్తు యొక్క రాజ్యం వచ్చి మనలో స్థిరపరచబడిన తర్వాత మిగిలిన ఇతర రాజ్యాలన్నీ కూలిపోతాయి. And that kingdom should first come in me, ఆ రాజ్యం నాలోనికి మొట్టమొదటి రావాలి, in our families and in our church. మన కుటుంబంలోనికి రావాలి, మన సంఘంలోనికి రావాలి. And today prayer is, Lord, let your kingdom come with all its might and all its power into my life and in our family, ఓ Lord. ప్రభువా, మీ రాజ్యము మాలోనికి ఎంతో శక్తివంతంగా వచ్చును గాక, నాలోనికి, నా కుటుంబంలోనికి, నా సంఘంలోనికి. Lord, we are very weak people. ప్రభు ఎంతో బలహీనమైనాం. That is the reason many times we raise our voices because of our weakness. అందుకే అనేక సార్లు మనం అరుస్తూ కేకలేస్తూ ఉంటాం, ఎందుకంటే మనం బలహీనం కాబట్టి. But the Lord is there to strengthen us. కానీ మనల్ని బలపరచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. And let His kingdom come. ఆయన రాజ్యం వచ్చును His గాక, will be done in our lives. ఆయన చిత్తము మన జీవితంలో జరిగించబడును గాక. Amen.